जय माँ निर्मल माँ, श्री माँ निर्मल माँ। जय माँ, जय जय माँ, श्री माँ निर्मल माँ। जय भगवती देवी नमो वरदे, जय पाप विनाशिनी बहुफल दे। जय शुंभ निशुंभ कपाल धरे, प्रणमामि तु देवी नराति हरे। जय माँ, जय जय माँ, श्री माँ निर्मल माँ। जय चंद्र दिवाकर नेत्र धरे, जय पावक भूषित वक्त्र वरे। जय भैरव देह निलीन पवे, जय अंधक दैत्य विशोष करे। जय माँ, जय जय माँ, श्री माँ निर्मल माँ। जय महिष विमर्दिनी शूल करे, जय लोक समस्तक पाप हरे। जय देवी पितामह विष्णु नुते, जय भास्कर शक्र शिरोवनते। जय माँ, जय जय माँ, श्री माँ निर्मल माँ। जय षण्मुख सायुध ईशनुते, जय सागर गामिनी शंभुनुते। जय दुख दरिद्र विनाश करे, जय पुत्र कलत्र विवृद्धि करे। जय माँ, जय जय माँ, श्री माँ निर्मल माँ। జై శ్రీ మాతాజీ. ఈరోజు మీ అందరికీ శుభోదయం. ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొనే అందరికీ స్వాగతం. ముందుగా మనము మన రెండు చేతులు తెరిచి శ్రీ మాతాజీ గారి చిత్రపటం వైపు ఉంచుతూ మన చిత్తాన్ని సహస్రారం మీద ఉంచుకొని 1 నిమిషము మన చేతుల్లో, మన అరచేతుల్లో ఏం జరుగుతుందో గమనిద్దాం.
ఇప్పుడు మనమందరము ఈ స్వామి యొక్క ధ్యానం చేసుకున్నట్టుకు శ్రీ మాతాజీ గారి అనుమతి తీసుకుందాం. పరమ పూజ్య శ్రీ మాతాజీ, దయచేసి మా హృదయంలోనికి రండి తల్లి. మీ యొక్క దివ్య చరణములు మా హృదయంలో ఉంచండి తల్లి. మీ యొక్క పవిత్ర పాదము పూజించుటకు మాకు భాగ్యాన్ని, అర్హతను కలగజేయండి తల్లి. శ్రీమాతాజీ, ఈరోజు మేమందరము ఈ సామూహిక ధ్యానం చేసుకున్నటకు మాకు అనుమతిని ప్రసాదించమ్మా. ఇప్పుడు అందరము శరణాగతి తీసుకుని కుండలిని జాగృతి చేసుకుందాం. ఇప్పుడు మనము 3 మహామంత్రాలు తీసుకుందాం. श्री
ఇప్పుడు మన 2 చేతులని భూమాతపై ఉంచి, మన చిత్తాన్ని శ్రీ భూమాతపై ఉంచి, ఈ విధంగా మనం ప్రార్థిద్దాం. శ్రీ భూమాత, దయచేసి మా నాడుల్లోను, చక్రాల్లోని సమస్త బాధలను, దోషాలను మీలోనికి తీసుకొని, మాకు చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించమ్మా. మాకు సమతుల్య స్థితిని ప్రసాదించమ్మా. శ్రీ ధర్తీమాత, మేము ఈ మహాయోగం చేసుకున్నటకు ఎటువంటి ఆటంకములు కలగకుండా తగిన శక్తిని, జ్ఞానాన్ని, సహకారాన్ని మాకు అందించు తల్లి. శ్రీ ఆది భూమాత సాక్షాత్ మంత్రం తీసుకున్నాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన 2 చేతుల్ని యథాస్థానంలో మన ఒడిలోనికి తీసుకుందాం. మన 2 అరచేతులు శ్రీ మాతాజీ వైపు, ఫోటో వైపు ఉంచి, ముందుగా మనం మన యొక్క ఎడమ ఛానెల్‌ను అయిన ఇడానాడిని శుద్ధపరచుకుందాం. అనగా మన ఎడమ అరచేయి శ్రీ మాతాజీ గారి చిత్రపటం వైపు, మన కుడి చేయి భూమాతపై ఉంచి, మనము మన చిత్తాన్ని ఎడమ అరచేతిలో ఉంచుకొని ఈ విధంగా మనం ప్రార్థిద్దాం. పరమ పూజ్య శ్రీ మాతాజీ, మా సామూహిక ఇడానాడిని మీ పాదపద్మము సమర్పిస్తున్నాం తల్లి. దయచేసి మా ఇడానాడిలోని సమస్త బాధలను, దోషాలను, అన్ని రకాలైన ఇంబ్యాలెన్సెస్‌ను దయచేసి భూతత్వంలో విలీనం చేసి మాకు శుద్ధ ఇచ్ఛాశక్తిని ప్రసాదించమ్మా. శ్రీమాతకి దయచేసి మా అందరికీ శ్రీ మహాకాళి తత్వాన్ని, శ్రీ భైరవనాథ్ తత్వాన్ని ప్రసాదించమ్మా. ఇప్పుడు మన కుడి చేయిని మన యథాస్థానంలో మన ఒడిలో ఉంచుకొని, మన ఎడమ చేయిని ఆకాశతత్వం వైపు చూపుతూ మన యొక్క పింగళ నాడిని శుద్ధపరచుకుందాం. మన చిత్తాన్ని మన పింగళ నాడిలో ఉంచి, అనగా మన కుడి అరచేతిలో ఉంచుకొని ఈ విధంగా ప్రార్థిద్దాం. పరమ పూజ్య శ్రీ మాతాజీ, మా సామూహిక పింగళ నాడిని మీ పాదపద్మము ముందు సమర్పిస్తున్నాం తల్లి. దయచేసి మా పింగళ నాడిలోని సమస్త బాధలను, దోషాలను, అధిక వేడిని, అన్ని రకాలైన ఇంబ్యాలెన్సెస్‌ను దయచేసి ఆకాశతత్వంలో విలీనం చేసి మాకు శుద్ధ క్రియాశక్తిని ప్రసాదించమ్మా.
శ్రీమాతాజీ దయచేసి మా అందరికీ శ్రీ మహాసరస్వతి తత్వాన్ని, శ్రీ హనుమాన్ తత్వాన్ని ప్రసాదించు తల్లి. ఇప్పుడు మన ఎడమ అరచేయిని మన ఒళ్ళో ఉంచుకొని, ఇప్పుడు మనం మన మధ్య నాడి అయిన సుషుమ్నా నాడిని శుద్ధపరచుకుందాం. మన చిత్తాన్ని సుషుమ్నా నాడి మీద ఉంచి, శ్రీమాతాజీ మా యొక్క సామూహిక సుషుమ్నా నాడిని మీ పాదపద్మము సమర్పిస్తున్నాం తల్లి. దయచేసి మా సుషుమ్నా నాడిలోని సమస్త బాధలను, దోషాలను పంచమహాభూత శక్తిలో విలీనం చేసి మాకు శుద్ధ జ్ఞాన శక్తిని ప్రసాదించండి. శ్రీమాత దయచేసి మాకు సమతుల్య స్థితిని ప్రసాదించమ్మా. మమ్మల్ని ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంచండి తల్లి. శ్రీమాత దయచేసి మాలో శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని, శ్రీ గణేష తత్వాన్ని ప్రసాదించండి అమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని మూలాధారంలో వచ్చి శ్రీ గౌరీ కుండలిని సాక్షాత్ మంత్రం తీసుకున్నాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ కుండలిని మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీమాత దయచేసి మా అందరిలో శ్రీ కుండలిని శక్తిని జాగృతి చేసి అన్ని చక్రాలను ప్రకాశవంతం చేస్తూ, శుద్ధపరుస్తూ, సహస్రారంలో భగవశక్తితో అనుసంధానం చేసి మాకు యోగాను ప్రసాదించు తల్లి. ఇప్పుడు మన చిత్తాన్ని మూలాధార చక్రంలో ఉంచుకొని, శ్రీమాత సాక్షాత్ మీరు శ్రీ గణేశుడు తల్లి. దయచేసి మాలో శ్రీ గణేష తత్వాన్ని అన్ని చక్రాల్లోనూ స్థిరపరచండి. మెల్లగా మన చిత్తాన్ని స్వాధిష్టాన చక్రంలో 1 నిమిషం నిలుపుదాం.
ఇప్పుడు మన చిత్తాన్ని నాభి చక్రంలో ఉంచుతాం. మన చిత్తాన్ని భవసాగరంలో ఉంచుతాం. మెల్లగా మన చిత్తాన్ని హృదయ చక్రంలో తీసుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని విశుద్ధి చక్రంలో నిలుపుతాం. మెల్లగా మన చిత్తాన్ని ఆజ్ఞా చక్రంలో తీసుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని సహస్రారంలోకి తీసుకుందాం. పరమ పూజ్య శ్రీ మాతాజీ, దయచేసి మా సహస్రారంలోనికి రండి తల్లి. దయచేసి మాకు నిర్విచారతను, నీరానందాన్ని ప్రసాదించమ్మా. మా యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని దృఢపరచండి తల్లి. ఇదే స్థితిలో మనం కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. ఇదే స్థితిలో మనము శ్రీ మాతాజీ గారి ప్రవచనం దేవి పూజ వైతరిణి ఇండియా 21 జనవరి 1983 మనం ఇప్పుడు విందాము. ఫస్ట్ పార్ట్ విందాము.
So now we are coming to the end of our first half two. Now we have to look back upon ourselves and try to find out what have we achieved out of this. We must understand that Sahaja Yoga is not done through brain activities. Like many people think that if you just tell yourself you have to be like this, it will work out. Particular problem will be alright. Or some people think that if they tell somebody that this is wrong with you and you should get well, it will be alright. It is not so. Because Sahaja Yoga does not work on mental level. It works on spiritual level, which is a much higher level than the mental level. So what you have to do is to understand how to correct your chakras. And you must understand how to work out your machines. Perhaps people still live on mental level and try to solve problems on mental level. And that's why all the problems start coming up. Now, if you have a problem with any chakras, or there is anything catching, or you find that there's something wrong, no use working it out on any other level but spiritual level. Some people believe that if they have dressed up like something, or if they outwardly behave like something, they become that. That is not true. Like we have hippies in the West, and they think that they have become primitive. You do not become primitive by believing into it. Because you are so overdeveloped that you cannot become primitive. So by just doing something mentally, we do not become. Now this mental level can go even further in a subtler way into people. Some of you might feel that by knowing some of the artis and things by heart, you will achieve great. Is not true also, because that is also just words. But if that is an awakened thing within you, then they become a mantra. And then you can work it out. But first of all, you must achieve a certain standard to have that power to create the mantras. Also, when you say some arti, it's not necessarily possible that it will work out. Let us face the things as they are and not to be conditioned by anything else. You have to achieve a certain depth within yourself to even to enlighten the mantra. First of all, you should have clear-cut vibrations, minimum of minimum. If you have certain chakras catching, then try to improve your chakras with the photograph. With all due respect to the photograph. It's only the photograph which is going to work it out, nothing else. Or if I am there. But once you have achieved a certain state of enlightenment, then you can use mantras, otherwise also it will help you. But first of all, your heart must be clear. I have found out in general there are two chakras overwhelmingly not working all right in most of the Western people. First is the heart. That means heart is not clear. That heart is not clean. That in the heart you still are a small person. In the heart you have not placed your mother. You have to purify your heart by looking at the photograph and putting all loving feelings about your mother, understanding her work
and putting her into your heart. If the heart is not clear, then everything has no meaning because it is a dark heart which is doing all these things. The heart has to be clean, absolutely surrendered, and must try to put me before everything else. I can tell you because we are all Sahajogis. I cannot say this to people who are not Sahajogis. Now we always try to relate Sahaja from our own terms, not from the terms that belong to God. God is what He is. He cannot change Himself. You have to change. So whatever we think about God, we want to put on that. For example, if someone thinks that he tries to be nice or good to me, or if he is close to me, so-called, and if he thinks he is organizing better or he is doing this work or that work, or anything else like that, where he feels that he is important because he is doing this job or that job, then one must know that all this is mental. Actually, you are doing nothing. Whenever you try to do something, you really confuse yourself and confuse me also. You have seen yesterday's example. I was sure that they had to go next day, but nobody would listen to me and they rushed away and they found that the tickets were for the next day. This knowledge comes to you if you are clear-hearted. As yesterday I said, you better not come. I didn't know what was the situation there. I just said, don't come. Finished. Because I knew what was going to happen. So this clear-cut idea comes to you when your heart is clean. But first of all, people do not understand that you have to work it through your heart and not through your brain. When we have to work out things through our brain, we try to develop our brain, isn't it? By memorizing, by practicing something, teaching our brain how to think, how to go this way, that way. We try to train our brain. Now we have to train our heart in Sahaja. And to train our heart in Sahaja, one has to know first of all that it is enveloped either by ego or by superego. The limbic area actually represents the heart. And if there is ego, heart will always be so-called. It will not be the real heart that will be working, but it's only mental projection. And you will feel that I'm doing it from my heart. That's not true. Now then, supposing what should we do if we have ego? You might say you should try to sort of tell yourself that that's not good and this and that and all kinds of mental suggestions or auto-suggestions or this, the way psychiatrists and all that give you suggestions. That's again mental. So that's not the way it is going to work out. We must understand that for that what we have to do is to raise the left side and put it to the right side. There's no other way out. You have to just work it out with your hands. Your hands are working it out and not your brain. So use your hands and the methods of Sahaja. Now, everyone must have a regular sitting in the water every day. That's important. Every morning you must do your meditation. Because on mental level, we feel we have been with Mother, all right. This exposure is all right. You came, you saw how Indians are and how they are light on their feet and how they are good for Sahaja. But after seeing all that, you have to know that Sahaja is to be worked out. It is not to be thought out. You just cannot think about it. Whatever you may try to do through your thought, you cannot achieve any results in Sahaja. You have to use your hands, you have to use your feet, you have to soak your feet in the water because water is the ocean.
All these 5 chakras, or say 6 chakras, which are, I say 5 because the one is the Muladhara chakra, which is the 7th, and the topmost is the brain. So in between 5 chakras which are there are to be handled fully with the idea that they are basically made of matter. And these 5 elements constitute the body of these chakras. Now these chakras, if they are to be corrected, we have to correct them by taking out all the problems of these chakras into the elements from which they come. For example, a person who is a very right-sided person, so he has to give a balance by the left side. Of course, raising with the hand is all right, but what about the element? Right-sided person has all the elements which give heat. You can say the light, we can say the fire. So for people who are right-sided, the light is not going to help much. Like if you put the light before the photograph, and those who are ego-oriented people, if you just use the light, it's not going to work out. So what is going to work out is the Mother Earth and the water element, which is cooling. Even ice is very helpful to people who are right-sided. So all cooling effects should be used for correcting your right-sidedness so that you cool it down. Same about food. In food, those who are right-sided people should take to foods which are left-sided, that is carbohydrates. Means they should become partly vegetarians or quite a lot of vegetarians. And should eat things at the most like chicken, but not fishes, not seafoods, because they are all hot. That's how you treat your material side of your chakras. Now the left-sided people should use again the deepa, means the light or the fire, to correct their left side. Also in food, such people should take more to nitrogenous, means protein, and foods like that. They should take more proteins. Now, as far as Sahaja Yoga is concerned, the basic thing is Kundalini. And the Kundalini, as I have told you, is the pure desire. Again, listen to it carefully, pure desire. That means all other desires are impure. There's only one pure desire, and that is to be one with the Divine, one with the Brahma, one with God. That's the only pure desire. All other desires are impure. So, train your mind gradually to achieve that desire as the main thing. If you train your mind in that fashion, then you can develop pure desire. So all other desires will negate gradually. Alright. Now this desire to be one with the Divine is the purest and the highest. And to achieve that, what have you to do? To achieve that, you have to keep your mother pleased. Very simple. Adi Shankaracharya has said that you don't bother about it, just keep your mother pleased. You have to be a simple person, not try to be cunning with me or clever with me. I know everyone very well. Try to tell yourself that I should say things, I should behave in a manner that will please my mother.
Supposing you are in Sahaja Yoga and you are doing wrong things, it is not going to please me at all. So, how to please mother? That you should try to see for yourself. What kind of a thing pleases me the best? I am also a very simple person. So I want a simple-hearted person. Who is simple-hearted? For example, a person who tries to show off too much, try to be always the first, or try to be always the sort of a cinema star. I don't like such people. You have to be very quiet and extremely shy about showing off yourself. Do I show off that I am Adishakti? I do not. I live like you, absolutely like you. Do I try to show off? Then why should you try to show off to me? So that kind of a person is no good. Secondly, you should not be tense with me. There is no need to be tense. If I find something wrong with you, if I scold you also, is for your good. If I say a good word, it is for your good. My Sahaja Yoga works this way. I have no malice against anyone in the whole world, no malice at all, and no anger for anyone in this world. I have nothing but compassion. But in compassion, sometimes I have to scold, and in the same compassion, I have to speak in a very compassionate manner. So, both ways, it helps you. It helps you both ways. So, thank God that you have somebody who will correct you at the right time for your good, because you are saints. And you have come on this earth to establish God's kingdom. That's what you have to do. And if you are the people who are not respected, who are not sensible, who haven't got the dignity, who behave in a cheapish way, how can people accept it? So this heart chakra is to be first looked after. That with your heart, desire that you'll keep your mother pleased. Even if I'm angry with you, don't feel bad about it. That's one of the signs that Sahaja Yoga has not yet developed. If I scold you, it is because there's something in you which has to go away and which I must scold, so it will go. So accept it just as a correcting point that is good for you. Some sort of a thorn is within you which has to be taken out by another thorn, and mother has taken it out. Once you start understanding the compassion of your mother, you will not mind. My saying anything to you, my correcting you, or my telling you that this is wrong, because I have to do that. Those people who do not have a good heart, clean heart, cannot understand this. They cannot understand this. Very difficult. So you keep your heart clean towards your mother. Whatever I do for you is just a blessing, always a blessing for you. Whatever I do for you is a blessing, remember that. Now another chakra which is horribly caught up with most of you is your Nabhi chakra, suggesting that you are still very, very materialistic. In small things also we are materialistic. It becomes subtler and subtler and subtler. So try to understand that matter is not so important. Matter is just there to please each other, especially to please your mother. It has no other value whatsoever. So you should not try to be materialistic in the sense that, you see, for a little thing you have to do this, for a little thing you have to do that. Nothing is important. If it works out, well and good, and if it doesn't work out, well and good. So, you see, Nabhi chakra is very individualistic. Very individualistic. It is everybody's personal thing. If your desire is only up to Lakshmi point, that you want to have more money or you care for little things here and there, without any spiritual value to it, then your Lakshmi Tattva at the most
జై శ్రీ మాతాజీ. మనం కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉన్నాం. జై శ్రీ మాతాజీ. మనం శ్రీ మాతాజీ గారి ప్రవచనాన్ని
తెలుగులో సారాంశం తీసుకుందాం. శ్రీ మాతాజీ గారు ఇలా అన్నారు: మనం ఇంతవరకు ఏమి సాధించామో వెనక్కు తిరిగి చూసుకోవాలి. సహజ యోగము మన బుర్రతో పనిచేసేది కాదని మనం అర్థం చేసుకోవాలి. సహజ యోగము మానసిక స్థాయిలో పనిచేయదు, ఇది ఆధ్యాత్మిక స్థాయిలో పనిచేస్తుంది. ఇది మానసిక స్థాయి కంటే ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. మీరు చేయవలసింది ఏమిటంటే మీ చక్రాలను ఎలా సరి చేసుకోవాలో అర్థం చేసుకోవాలి. మానసిక స్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకుంటారు, అందుకనే సమస్యలన్నీ బయటపడటం మొదలవుతుంది. మీ చక్రాల్లో ఏదైనా సమస్య ఉంటే దాన్ని మానసిక స్థాయిలో దాన్ని సరి చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఆధ్యాత్మిక స్థాయిలోనే దాన్ని పరిష్కరించాలి. కొంతమంది ఇలా అనుకుంటారు: ఎవరిలాగానో వస్త్రధారణ చేసుకుంటేనో లేక ఎవరిలాగానో భావ్యంగా ప్రవర్తిస్తేనే తాము కూడా వారిలాగా అయిపోతామని. కానీ ఇది నిజం కాదు. ఈ మానసిక స్థాయి మనుషుల్లో ఇంకా సూక్ష్మంగా వెళ్తుంది. అది ఎలాగంటే, మీలో కొంతమంది కొన్ని హారతి పాటలు లాంటి వాటిని బాగా కంఠస్థం చేస్తే చాలు, ఆధ్యాత్మికంగా చాలా ఎదిగిపోతామని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే అది కేవలం శబ్దజాలం మాత్రమే. అదే కనుక మీరు ఆత్మ వికాసం చెందిన వారైతే అవే మంత్రాలవుతాయి. అప్పుడు అవి మీకు ఉపయోగపడతాయి. ప్రప్రదంగా మీరు సాధించవలసింది కనీసంలో కనీసం సృష్టమైన చైతన్య లహరిని మీరు అనుభవించగల స్థితిలో ఉండాలి. మీరు మీ చక్రాల్లో ఏవైనా అవరోధాలను కలిగి ఉంటే నా చిత్రపటాన్ని తగిన గౌరవ మర్యాదలతో ఉపయోగించి సరిదిద్దుకోండి. కేవలం నా చిత్రపటం మాత్రమే ఆ పని చేయగలదు. మీలో ఆత్మ వికాసం ఒక స్థాయికి చేరుకున్నప్పుడు మంత్రాలను కూడా ఉపయోగించవచ్చు. అవి కూడా మీకు సహాయం చేస్తాయి. మొదట మీ హృదయం పరిశుభ్రంగా ఉంచాలి. చాలా మంది పాశ్చాత్యుల్లో 2 చక్రాలు సరిగ్గా ఉండటం లేదు. మొదటిది హృదయ చక్రం. అంటే దాని అర్థం మీ హృదయం స్వచ్ఛంగా లేదు, హృదయం పరిశుభ్రంగా లేదు, హృదయం విషయంలో మీరింకా ఎదగలేదు, హృదయంలో మీరింకా శ్రీ మాతాజీని ప్రతిష్ఠించుకోలేదు. శ్రీ మాతాజీ ఫోటో వైపు చూస్తూ మీ హృదయ చక్రాన్ని శుద్ధిపరచుకోండి. అన్నిటికంటే ముందుగా శ్రీ మాతాజీని మీ హృదయంలో స్థిరపరచుకోవాలి. సంపూర్ణ శరణాగతిలో ఉండాలి. మీరు సహజయోగులు కాబట్టి నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. మనం ఎప్పుడు సహజయోగాన్ని భగవంతుడి దృష్టితో కాకుండా మన స్వంత అభిప్రాయాలతో ముడిపెడతాం. భగవంతుడు భగవంతుడే, ఆయన తనని తాను మార్చుకోడు. కానీ మీరు మాత్రం మారాలి. నిజానికి మీరు ఏమీ చేయడం లేదు, మరియు మీ అంతటా మీరుగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే మీరు తికమక పడి నన్ను కూడా తికమక పెడతారు. మనం మెదడుతో పని చేయాలనుకుంటే మెదడును మాత్రమే అభివృద్ధి చేసుకుంటాం. మనము ఇవ్వవలసిన శిక్షణ హృదయానికి. మొట్టమొదటగా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, సహజ యోగంలో మన హృదయానికి శిక్షణ ఇవ్వాలంటే అది అహంకారము మరియు ప్రత్యహంకారంతో కప్పబడి ఉందని. మన సహస్రారం హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. హృదయం అహంకారంతో కప్పబడి ఉంటే అది నిజమైన హృదయం కాదు. అలాంటప్పుడు వాస్తవంగా పనిచేసేది హృదయం కాదు, కేవలం మానసిక చర్య. మనకు అహంకారం ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు మన ఎడమ పార్శ్వం నుండి చైతన్యాన్ని లేపి కుడి పార్శ్వం వైపు తీసుకొని రావాలి. మీరు మీ చేతులతో ఈ పని చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పాదజల ప్రక్రియ అంటే ఫుడ్ సోకింగ్ చేసి తీరాలి. ఇది చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఉదయం తప్పకుండా ధ్యానం చేయాలి. మానసిక స్థాయిలో మనం శ్రీ మాతాజీతోనే ఉన్నట్లుగా భావిస్తాం. అంతవరకు మంచిదే. మీరు మీ చేతులను పాదాలను ఉపయోగించాలి. మీ పాదాలు ఉప్పు నీటిలో ఉంచాలి, ఎందుకంటే ఆ నీరు సముద్ర తత్వం. ఈ పంచభూతాలతోనే చక్రాలన్నీ నిర్మింపబడ్డాయి. ఈ చక్రాల్లో ఉన్న అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్సెస్ ను సరిదిద్దాలంటే అవి తయారు చేయబడ్డ ఆయా చక్రాల యొక్క మూలకమైన పంచభూతాల ద్వారానే సరిచేయాలి. ఉదాహరణకు
అతిగా కుడి పార్శ్వం వైపు ఉన్న వ్యక్తిని అతని యొక్క ఎడమ పార్శ్వాన్ని సమతుల్యపరచడం ద్వారా సరిచేయాలి. ఎడమ పార్శ్వాన్ని చేతి ద్వారా ఉత్తానం చేయడం ఒక పద్ధతి. దీనికి ఏ మూలకాన్ని ఉపయోగించాలి, ఏ ఎలిమెంట్ ను ఉపయోగించాలి, కుడి పార్శ్వంలో ఉన్న వ్యక్తికి అతనిలో ఉన్న మూలకాన్ని కూడా వేడిని కలిగించేవే, అంటే అగ్నితత్వం. అందుచేత వీరికి అగ్నితత్వం అంతగా ఉపయోగించదు. అహంకారపూరితమైన వ్యక్తిత్వం కలవారికి కేవలం అగ్నితత్వం పనిచేయదు, దీపం పనిచేయదు. అటువంటి వారికి ఉపయోగపడేది భూతత్వం మరియు జలతత్వం. కుడి పార్శ్వం వారికి ఐస్ కూడా మంచిది. కుడి పార్శ్వాన్ని అంటే రైట్ సైడ్ వాళ్ళకి సరిచేయడానికి అన్ని చల్లబరిచేవి ఉపయోగించే ఉపయోగించి మీరు దాన్ని సమతుల్య స్థితిలోనికి తీసుకొని రావచ్చు. ఆహారం విషయంలో కూడా ఇలాగే పాటించాలి. కుడి పార్శ్వపు వ్యక్తులు ఎడమ పార్శ్వపు ఆహారమైన కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఎడమ పార్శ్వపు వ్యక్తులు తమలోని ఎడమ పార్శ్వపు సమస్యలను సరిదిద్దుకోవడానికి దీపాన్ని, కాంతిని అంటే అగ్నితత్వాన్ని ఉపయోగించాలి. వీరు ఆహార విషయానికి వస్తే ఎక్కువగా నత్రజని సంబంధిత అంటే ఎక్కువగా ప్రోటీన్స్ ను తీసుకోవాలి. సహజయోగానికి సంబంధించిన వరకు కుండలిని చాలా ప్రధానమైనది. కుండలినియే శుద్ధ ఇచ్ఛ. దీని గురించి మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కుండలినియే శుద్ధ ఇచ్ఛ, మిగిలినవన్నీ అశుద్ధమైన ఇచ్చలే. అదే భగవంతునితో ఒకటిగా అవటం, బ్రహ్మతో ఒకటిగా అవటం. ఇది కేవలం ఇది మాత్రమే శుద్ధ ఇచ్ఛ. మిగిలినవన్నీ అశుద్ధమైనవి. భగవంతునితో మమేకవడం, ఒకటిగా కావడం అనేదే ఇచ్ఛ మాత్రమే శుద్ధమైనది, ఉన్నతమైనది. అది సాధించాలంటే మనం ఏమి చేయాలి? మీరు శ్రీ మాతాజీని సంతోషపరచాలి, అంతే. ఆదిశంకరాచార్యులు కూడా ఇదే చెప్పారు. మీరు దేని గురించి చింతించడం అవసరం లేదు, కేవలం దేవిని సంతోషపరచండి అని. ఏది చేస్తే శ్రీ మాతాజీ సంతోషిస్తారో అనే విషయాన్ని మీలో మీరే ప్రయత్నించి తెలుసుకోవాలి. నేను చాలా సరళమైన వ్యక్తిని కాబట్టి నాకు కల్మషం లేని హృదయం ఉన్నవారు కావాలి. ఇక రెండో విషయము, నా ముందు మీరు అంత బిగుసుకుపోయి కూర్చోవలసిన అవసరం లేదు. మిమ్మల్ని మీ మంచి కోసం సరైన సమయంలో సరిచేయడానికి ఒకరున్నారు. దానికి భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోండి. మీరు సాధువులు, భగవంతుని సామ్రాజ్యం ఈ భూమిపైన స్థాపించడానికి వచ్చారు. మీరు చేయవలసినదల్లా అదే. మీరు తెలివిలేని వారిలాగా, గౌరవింపబడని వారిగా, హుందాగా లేకుండా చౌకబారు ప్రవర్తనతో ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎలా అంగీకరిస్తారు? అందుచేత మీ హృదయ చక్రాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. మీలో ఎక్కువ మందికి భయంకరంగా పట్టుకునే అంటే క్యాచ్ మరొక చక్రం నాభి. అంటే మీరింకా భౌతికవాదిగానే ఉన్నారు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంకా మనం భౌతికవాదులమే. పదార్థం మ్యాటర్ అనేది అంత ముఖ్యమైనది కాదని అర్థం చేసుకోవాలి. పదార్థం కేవలం ఒకరినొకరు సంతోష పెట్టుకునే దానికే ఉంటుంది. ప్రత్యేకంగా మీ మాతాజీని సంతోషపరచడానికే ఉంది. ఇంతకు మించి దానికి ఏ ఇతరమైన విలువ లేదు. కాబట్టి మీరు భౌతికవాదిగా ఉండటానికి ప్రయత్నించకండి. మీ ఇచ్చ కేవలం లక్ష్మీతత్వ శక్తి స్థాయి వరకు ఉంటే, ఎటువంటి ఆధ్యాత్మిక విలువ లేని ధనార్జన కోరిక మీలో ఉంటే, అప్పుడు మహా అయితే మీ లక్ష్మీతత్వము జాగృతి అవుతుంది, అంతే. ఇది ఈరోజు మొదటి భాగము. రేపు మనము రెండవ భాగము విందాం. శ్రీమాతాజీ గారు కొద్దిసేపు మన ధ్యానంలో ఉందాం.
పరమ పూజ్య శ్రీమాతాజీ, ఈరోజు మేమందరము ఈ సామూహిక ధ్యానం చేసుకున్నటకు అనుమతి ఇచ్చినందుకు మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. ఈరోజు మీ ప్రవచనంలో ఉన్న నిర్మల విద్యను మాకు అందజేసినందుకు మరియు చాలా కృతజ్ఞతలు శ్రీమాతాజీ. ఈ నిర్మల విద్యను మేము ఆచరణలో పెట్టుకుంటకు మాకు తగిన శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ, ఈరోజు ఈ కార్యక్రమంలో తెలిసో తెలియకో తప్పులు జరిగి ఉంటే మమ్మల్ని మన్నించండి అమ్మా. జై శ్రీమాతాజీ. ఇప్పుడు మనం అందరం కలెక్టివ్ గా కుండలిని జాగ్రత్త చేసుకుని బంధం తీసుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మా ధన్యవాదాలు. ఇంకా కొద్దిసేపు మనం ఈ ధ్యానంలో ఉండాలనుకునే వాళ్ళకి సహజ సంగీతం ఉంటుంది, మనమందరము విని ఆనందిద్దాం. ఇంతటితో ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తాం. జై శ్రీమాత.